హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కనహాలో మా రెండవ రోజు అండి. పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము. ఫస్ట్ ముందు రోజైతే వాలంటరీ వర్క్ ఉంది, ఎవరికైనా ఇష్టం ఉంటే రావచ్చు, ఒక ప్లేస్లో మొక్కలు పెట్టాలని చెప్పారండి. కొంతమంది అయితే వెళ్ళారు పొద్దున్నే లేచి, అంటే 5 o'clockకి అలాగా. మేమైతే లెగలేకపోయాము, అందుకని మేమైతే వెళ్ళలేదండి. మేము 6:30కి అలా లేచి రెడీ అయిపోయి, మేము ఉన్నటువంటి రూమ్స్ కదండి ఇవి, దీనిపైన ఇది చాలా బాగుంది, యూనిక్గా అనిపించింది. అందుకని పైకి వచ్చి మేము ఇక్కడ ఫొటోస్ తీసుకున్నామండి కొంతసేపు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ క్యాంటీన్కి వచ్చామండి. ఇక్కడ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ నుంచి చూద్దాం రండి. మాకైతే పొద్దున్నే చపాతీ పెట్టారండి. ఒక చపాతీ, అలాగే గోధుమ రవ్వ ఉప్మా, తర్వాత సాంబారు, అలాగే చట్నీ కూడా పెట్టారు ఈరోజైతే. అలాగే ఇక్కడ టీ ఉంటుందండి. టీ అయితే చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఇలాచి అల్లం వేసి కాస్తారు. నాకు ఇక్కడ టీ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ త్వరగా ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మా పాప, మమ్మీ ఎలా అయినా సరే నేను పార్క్ వెళ్ళాల్సిందే, ఈరోజు తీసుకెళ్ళు అని చెప్తే సరే అని తను పార్క్ తీసుకొచ్చానండి. ఇది చిల్డ్రన్స్ పార్క్ ఉంది మనకి కనహాలోని. రకరకాల ఆట వస్తువులు, సీసాలు, ఉయ్యాళ్ళు, అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. పిల్లలు కనుక వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు జారుడు బల్లలు, అలాగే చిన్న చిన్న జంతువులు, కోతులు, అట్లా పిల్లలకి ఏదైతే ఇష్టమో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ పార్క్లో. వాళ్ళు చాలా మంచిగా హ్యాపీగా ఆడుకోవచ్చు పిల్లలు కనుక ఉన్నట్లయితే. ఇది ఉయ్యాలైతే చెక్క ఉయ్యాలండి. ఇది నేను కూడా 2 ఊగుళ్ళు ఊగాను, కానీ యాక్చువల్గా 10 yearsలో పిల్లల్ని అలౌ చేస్తారు ఇక్కడ, పెద్దవాళ్ళకైతే లేదు. వాళ్ళు చూస్తే సెక్యూరిటీ ఒప్పుకోరు. కానీ నేను కూడా కొంచెం ఊగాను. గగన కూడా కొంతసేపు అక్కడ ఉయ్యాలు ఊగి అవన్నీ కూడా ఆడుకుంది. నేను వీడియో తీసుకుంటూ ఉంటే తను చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళ మీద కూడా అండి నంబర్లు, తర్వాత పజిల్స్ లాంటివి వేసి చాలా బాగుంది. అంటే పిల్లల్ని మనం ఆడించడమే కాకుండా వాళ్ళని అంటే లైక్ చదివించడం కూడా అలాగా అనిపించిందండి నాకైతే. ఇది మొత్తం వే అంతా కూడా అలానే వేశారు. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాళ్ళు ఉన్నాయండి. వీళ్ళకి రకరకాల జంతువుల బొమ్మలు వేశారు, పాండా అని, కప్పలని. పిల్లలైతే నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి వీటిని చూసి. ఇంకా మా గగన ఒక 10 నిమిషాలు కాదులేండి, ఒక 20 minutes ఆడుకున్న తర్వాత మేము క్లాస్కి అయితే బయలుదేరాము. దీన్ని రెయిన్ ఫారెస్ట్ అంటారండి, అడవిలా ఉంటుంది లోపల. ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాటినటువంటి మొక్క అండి. ఆయన 2023లో కనహాని సందర్శించినప్పుడు మీరు థంబ్నెయిల్లో చూశారు, ఆ మొక్కే ఇది. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా చూసాము. ఇప్పుడు ఇంత పెరిగిపోయింది. ఇది రాధాకృష్ణన్ గారు పెట్టిందండి ఈ మొక్క. అలాగే ఇక్కడ ద్రౌపది ముర్ము గారు కూడా ఒక మొక్క నాటారు, ఈ సంవత్సరం వచ్చారు ఆవిడ. అలా చాలామంది ఉన్నాయండి. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే కనహాని సందర్శించి మొక్కను నాటారో వాళ్ళ పేరు రాసి ఇలా నేమ్ ప్లేట్ పెట్టారండి. నేనైతే ఇలా ముగ్గురియే తీశాను. ఇదైతే మనకి మెయిన్ మెడిటేషన్ సెంటర్ బ్యాక్ సైడ్ ఉందండి, మోడీ గారు నాటినటువంటిది. ఇది చూసుకొని మేమైతే క్లాస్కి బయలుదేరిపోయామండి. ఇంకా ఇది కూడా చూసారా, చూడటానికి ఎంత బాగుందో. క్లాస్కి వెళ్ళే మధ్యలో ఇక్కడ పోటరీ ఉందండి, ఇది కూడా ఒకసారి చూసేసి వెళ్దామని చెప్పి లోపలికి వచ్చాము. ఇక్కడ క్లేతోనే అన్నీ తయారు చేస్తారండి, మట్టితో, ఒక రకమైన మట్టితో. ఫ్లవర్ వాజ్లని, కప్స్ అని, జగ్లని, చాలా చాలా ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా, దాని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూడటానికి కూడా. ఇవేవో జస్ట్ పెంకులా ఉన్నాయి అని అనుకుంటే మా పాప చెప్పింది, అమ్మ ఇవి స్క్రబ్ చేసే రాళ్ళు అని. ఇవి కూడా చాలా బాగున్నాయండి, పట్టుకుంటే మనకి కాళ్ళకు కానీ స్క్రబ్ చేసే వాడతారు కదా, అవి అన్నమాట. ఈ కప్స్, మట్టి పాత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని నడిపేది మేడం గారేనండి. ఇక్కడ వాళ్ళు ఏదో అడుగుతుంటే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి. And so we search in the market to find things to complement one.
This is same color. And you're from Hyderabad? So we'll take your order, make some and ఇక్కడ మేము చూసేసి ఇంకా క్లాస్కి అటెండ్ అయిపోయామండి. బ్యాక్ సైడ్ డోర్ ఎవరైనా క్లోజ్ చేయరా ప్లీజ్. రాజు బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ చేసేవా. ఓకే. సో ఐఎమ్ ప్రణవ్ సెంటర్ పొజిషన్లో. చూసారా కాన్ఫిడెంట్గా వెళ్తుంది. So what Pranav is doing, what Jasmine also did in the combine, Papa Jasmine, Pranav, they're using sense of touch and అక్కడ పిల్లలైతే కళ్ళకు గంతలు కట్టుకొని అన్నీ కరెక్ట్గా చెప్పారండి. చాలా ఆశ్చర్యం అయితే వేసింది. దాని తర్వాత అయితే మేము ఇక్కడ ఉన్నటువంటి స్టోర్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ రకరకాల బుక్స్ అవన్నీ కూడా ఉన్నవి. బుక్స్లో కూడా ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, ఇలా ఎవరొచ్చినా సరే వాళ్ళకి అవైలబుల్గా ఈ బుక్ స్టోర్లో బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. పిల్లలకు సంబంధించిన బుక్స్, పెద్దలకు సంబంధించిన బుక్స్, అలాగే వివేకానందకి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇదంతా బుక్స్ కార్నర్. అలాగే ఇక్కడ క్యాప్స్, రకరకాల క్యాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఆల్ ఇన్ వన్ స్టోర్ అయితే చెప్పొచ్చండి. అన్ని రకాలు కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి. మనకి ఏమన్నా మర్చిపోయి మనం అక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ కొనుక్కోవచ్చు, మనం పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇదంతా కూడా జెంట్స్ సెక్షన్ అండి. ఇక్కడ అన్ని టీషర్ట్లు, షర్ట్లు, లుంగీలు, పంచెలు అన్నీ కూడా డిఫరెంట్ సైజుల్లో అవైలబుల్గా ఉన్నాయండి. రేట్లు అయితే నాకైతే కాస్త ఎక్కువగానే అనిపించినవి. కంపేర్ చేస్తే బయట వాటితో పోలిస్తే ఇక్కడ స్టోర్లో కొంచెం ఎక్కువగానే అనిపించినాయి. మరి ఉంటాయి కదండి. అలాగే ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయండి. ఇదంతా కూడా లేడీస్ కార్నర్ అండి. ఇక్కడ కూడా రకరకాల టాప్స్, చున్నీసు, పలాజో ప్యాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. స్టార్టింగ్ కుర్తా రేంజ్ వచ్చి 650తో స్టార్ట్ అయినాయి. అలాగే ఈ చున్నీ బాగుంది కదా అని దుప్పట్టా చూస్తే దీని ప్రైస్ 1400 అండి. బాబోయ్, నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. జస్ట్ ఊరికే చూసాము, ఏమైతే పర్చేజ్ చేయలేదు. అలాగే ఇక్కడ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి. ఇవి స్టార్టింగ్ 650 నుంచి ఉన్నవి. ఇంకెక్కువకే ఉన్నాయి కానీ తక్కువ అయితే లేవు. పర్వాలేదు, ఇవైతే 650 రేంజ్ అంటే కొంచెం బాగానే అనిపించినవి. దాని తర్వాత శారీస్ కూడా ఉన్నవి. ఇవి కూడా అంతేనండి, 1000 అట్లా ఉన్నాయి. అలాగే ఇక్కడ రకరకాల వాటర్ బాటిల్స్ ఉన్నాయండి. సైజుల్లో, డిఫరెంట్ సైజుల్లో, డిఫరెంట్ కలర్స్లో. ఈ బాటిల్ ప్రైస్ వచ్చి 650 రూపీస్ అండి. అలాగే 650 దగ్గర నుంచి దగ్గర 2000 వరకు కూడా వాటర్ బాటిల్ ప్రైసెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అన్ని కలర్స్ ఉన్నాయండి, అన్ని కలర్స్, అన్ని మోడల్స్. మీకు ఏది కావాలన్నా సరే ఇక్కడ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. కాస్ట్ అయితే కనుక నాకు కొంచెం ఎక్కువే అనిపించింది. ఈ స్టోర్ టైమింగ్స్ కూడా ఇక్కడ రాశారు. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు అయితే స్టోర్ తెరిచి ఉంటుందండి. దీని తర్వాత నుంచి మేము మెయిన్ మెడిటేషన్ సెంటర్కి అయితే బయలుదేరాము. ఇక్కడ హార్ట్ఫుల్ అని ఉంటే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నామండి. ఇది మెయిన్ మెడిటేషన్ సెంటర్ ముందున్నటువంటి డోమ్స్ అండి. ఇవి సైడ్స్ ఉన్న డోమ్స్ ఇవన్నీ కూడా మనకి చుట్టుపక్కన ఇలా రౌండ్గా ఉంటవి. ఇది వచ్చేసి మన మెయిన్ మెడిటేషన్ హాల్ అండి, ఎదురుగా కనపడేది. ఇవన్నీ కూడా సైడ్ డోమ్స్ అండి. వీటికి పేర్లు ఉంటాయి, N4, N5, N3 శాటిలైట్స్ అని కూడా అంటారు వీటిని ఇక్కడ పేర్లతో. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇక్కడ మాకు క్లాసెస్ కండక్ట్ చేశారు. ఇప్పుడైతే వేరే చోట. ఇదేనండి రేపొద్దున మనకి సార్ ఇక్కడే మనకి మెడిటేషన్ చెప్తారు. దగ్గర 1 lakh మెంబర్స్ కూర్చోవచ్చండి. ఇటువరకైతే ఇక్కడ మనకి ఇండియన్ ఫ్లాగ్ ఉండేది ఇక్కడ. ఇప్పుడైతే లేదండి, తీసేశారు. ప్రజెంట్ అయితే ఖాళీగా ఓన్లీ పోల్స్ మాత్రమే ఉన్నవి. ఏదైనా ఫంక్షన్ అయితే కనుక ఇక్కడ వివిధ రకాల దేశాల ఫ్లాగ్స్ కూడా ఇక్కడ పెడతారంట. పక్కన ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా ఉంది. మేమైతే ఇంకా మెల్లగా నర్సరీకి బయలుదేరామండి. కనహా నర్సరీకి అయితే వచ్చేసాము. ఇది కనహా నర్సరీ ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్లోనే ఇక్కడ హార్ట్ఫుల్నెస్ అనేది కామన్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే.
ఇక్కడ రకరకాల చెట్లు, పువ్వులు చాలా రకాలైతే ఉన్నాయండి. ఇది మనకి వెళ్ళే దారి వెల్కమ్ పాయింట్ ఇలా చక్కగా పెట్టారు. చూడటానికైతే చాలా అందంగా అనిపించింది. దాని తర్వాత ఇది చిన్న కొలంలాగా ఉందండి. ఒక బుద్ధుడి విగ్రహాన్ని పెట్టి ఇక్కడ తామర పూలు ఉన్నాయి ఆ కొలంలో. న్యాచురల్గా చాలా బాగున్నాయి, చాలా మంచిగా అనిపించిందండి. ఇవి చూసారా కుండీలండి. పిల్లల్ని అయితే ఒక 6 డజన్ మందిని పెట్టేయచ్చండి దీని లోపల. అంత పెద్దగా ఉంది కుండీ అయితే. పెద్ద పెద్ద కుండీలు కూడా ఉన్నవి. ఇది వచ్చేసి జస్ట్ ఇలా ఆర్చ్ లాగా ఇచ్చారు. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంక ఇవన్నీ ప్లాంట్స్ అండి, రకరకాల ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, అలాగే మనం అలాగే ఔషధ మొక్కలు రకరకాల. ఆ పేర్లు అయితే నాకైతే పెద్ద తెలియదండి. వాటిని చదువుకొని మనం చూడటమే తప్ప నాకైతే పెద్ద ఐడియా లేదు. కొన్ని ముళ్ళతో ఉన్న మొక్కలు ఉన్నవి, చాలా రకాలు ఉన్నాయండి. కొన్ని వందల రకాల మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ కానీ ప్రతి దానికి వాళ్ళు పేరు రాసి దానికి ప్రైస్ అతికిచ్చేశారు. ఇక్కడ ప్రతి మొక్క 50 రూపాయల దగ్గర నుంచి 1000 వరకు కూడా ప్రైసెస్ ఉందండి. ఇక్కడ ఇది చూసారా, ఇది మామిడి మొక్క అండి. అప్పుడే దీనికి పూత వచ్చేసింది. ఇంకా అది దీనిలోనే ఉంది. నాకైతే భలే అనిపించింది, తెచ్చుకుందాం అనిపించింది. కానీ అంత దూరం నుంచి నేను తేలేదని చెప్పి నేనేం తీసుకోలేదు. ఇంకా చాలా రకాల మొక్కలైతే ఉన్నాయండి. ఇటు సైడ్ వచ్చేసరికి ఇవి బోన్సాయి మొక్కలండి. బోన్సాయి మొక్కలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ తామర పువ్వులు అయితే వేసారండి కుండీల్లో. దీని ప్రైస్ వచ్చేసి 500 ఎంతో ఉంది. ఇది చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది. ఎవరికైతే ప్లేస్ ఉంటుందో అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చండి. చాలా చాలా బాగుంది అదైతే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లేవండి. ఈ టైమే చూశాను నేను అది తామర పువ్వులో, కలువ పువ్వులో. మరి బాగుంది. ఇక్కడ టిష్యూ కల్చర్లో కూడా ఇక్కడ నర్సరీని రన్ చేస్తున్నారండి. ఆ మొక్కకంతా కూడా పెట్టి చేస్తున్నారు. ఇక్కడ రకరకాల కుండీలు, అలాగే కాంపోస్ట్, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ప్రైస్ వాటి మీదే కూడా పెట్టేశారు. ఇవన్నీ కూడా పూల మొక్కలండి. మొక్కలు కాదు, గింజల ప్యాకెట్స్ అవన్నీ కూడా. ఇది కూడా ఒక చిన్న పాట్ లాంటిది. ప్రైస్ 250. రకరకాల ఆకారాల్లో చాలా బాగున్నాయండి. దాని తర్వాత మేము ఇంకా నర్సరీ నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం క్యాంటీన్కి వద్దామని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా సాయంత్రం 6:30 అలా అవగానే మేము కనహాలోని క్యాఫ్టేరియాకి వచ్చామండి. ఇది క్యాఫ్టేరియా. ఇక్కడ జ్యూస్ పాయింట్. ఇక్కడ పరోటాలు ఏవో చేస్తూ ఉన్నారు. ఇక్కడ రకరకాలు దొరుకుతాయండి. ఇవి మనం మనీ పెట్టి కొనుక్కొని తినాలి. వాళ్ళు ప్రొవైడ్ చేసేదైతే టైం ప్రకారం వెళ్ళాలి, వాళ్ళు పెట్టిందే తినాలండి. ఇక్కడ అనుకోండి మనకి అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి. దోశ, ఇడ్లీ, పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ఇదంతా పెయిడ్ సెక్షన్. మనకు నచ్చింది తినొచ్చండి. తిన్న ప్లేట్లు మాత్రం అక్కడ పెట్టాలండి. వెళ్ళి ఆ టేబుల్ మీద వదిలేయటాకైతే కుదరదు. తీసుకెళ్ళి ఆ ప్లేట్ కార్నర్లో పెట్టాలి. ఇదంతా సీటింగ్ ఏరియా అండి. ఎక్కడైనా సరే మనం ఏ ఐటెం తెచ్చుకోవాలన్నా సరే ఇక్కడ కౌంటర్ ఉంటుందండి. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళే మనం ఇక్కడ కౌంటర్ దగ్గరికి వచ్చి మనం బిల్ తీసుకొని మనం ఇవ్వాలండి. అంతేగాని ఏ కౌంటర్కి ఆ కౌంటర్ కట్టడానికి అయితే లేదు. అలాగే ఇది పిజ్జా కార్నర్ అండి. ఇక్కడ పిజ్జాలు, బర్గర్లు మనకు చేసిస్తారు ఈ కార్నర్లో. అలాగే కొంచెం పక్కకు వస్తే కనుక ఇదంతా సాలడ్కి సంబంధించిందండి. సాలడ్స్, బౌల్స్, ఇదంతా హెల్దీ ఫుడ్ అండి. ఇదంతా కూడా మెక్సికన్ బౌల్ అని అదని ఉంది. ఇది వచ్చేసేమో పావ్ బాజీ, ఇంకా రకరకాల బజ్జీలు, పూరీలు వేసే కౌంటర్ అండి. ఇక్కడ కూడా మనం కావాల్సింది తీసుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే మేము వెళ్ళాక ఇది పెట్టారండి. ఇది మిషన్. ఇక్కడి నుంచి మనం ఆర్డర్ తీసుకోవచ్చు. మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని అమౌంట్ని పే చేస్తే ఈజీగా మన కౌంటర్లో ఇచ్చి మనకు కావాల్సినటువంటి ఐటెంలు అయితే తీసుకోవచ్చండి. స్వీట్స్, కేక్స్, అలాగే డోనట్స్, చాక్లెట్స్, అబ్బా రకరకాలు ఉన్నాయండి ఇక్కడైతే కనుక. పిల్లలకి, పెద్దలకి ఎవరు కావాల్సిందైతే వాళ్ళకైతే ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మేమైతే 2 రోజులు కూడా ఈవినింగ్ క్యాఫ్టేరియాలోనే తిన్నామండి. బ్రెడ్లు ఇవి. ఇంకా గగన అయితే రెండో రోజు వచ్చేసి
వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకుందండి. వెజ్ ఫ్రైడ్ రైస్తో వాళ్ళు బేబీ కార్న్ కాంబినేషన్గా ఇచ్చారు. టేస్ట్ అయితే బాగానే ఉంది మమ్మీ అంది. నేనైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని సలాడ్స్ది ట్రై చేశానండి. మెక్సికన్ సలాడ్ బౌల్ ఏదో ఉంది దీని పేరు. దీనిలో అన్నీ కూడా హెల్దీ వేసి ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి 170 రూపీస్ చేశారండి. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉందండి. ఇది అండి మా రెండో రోజు కనహాలో మా రెండో రోజు అండి. ఇంకొక చివరి పార్ట్ కనహాలో 3వ రోజు వస్తుందండి. దాన్ని కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.